అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. మీరైతే వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నాకు ఇంకా లాస్ట్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి, కొంచెం హెల్త్ కొంచెం బాగుండట్లేదు అని చెప్పేసి వీడియో చేశాను కదా. అయితే రీసెంట్ కొన్ని ఒక 10-15 డేస్ నుంచి ఏంటంటే బాడీలో అసలు ఒక రకంగా ఉందన్నమాట. ఎటెటో తిప్పుతున్నట్టు, అరికాళ్ళలో మంటలు, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకా అందుకనే నైటే టెస్ట్ చేసే వాళ్ళకైతే ఇంకా ఉంటారు కదా, బ్లడ్ శాంపిల్స్ తీసుకునే వాళ్ళకైతే కాల్ చేస్తే ఇంకా ఎర్లీ మార్నింగే వచ్చారన్నమాట. ఇంకా బిఫోర్ ఫుడ్డే ఇచ్చాను. ఇంకా మన డౌట్స్ అన్ని క్లియర్ కావాలి కదా. ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక మనిషికి ఒక మైండ్లో ఒక డౌట్ వచ్చిందనుకోండి, దాని మించిన రోగం ఇంకొకటి ఉండదన్నమాట. ఆ డౌట్ క్లారిఫై చేసుకుంటేనే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, హ్యాపీనెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. నిజమా కదా, మీరే చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి శాంపిల్స్ ఇచ్చేస్తున్నాము. ఆల్మోస్ట్ నేను చేపించి ఎప్పుడో కరోనా టైంలోనే ఎప్పుడో చేయించాను ఆల్ బాడీ టెస్ట్ అనమాట. ఇంక ఇప్పుడు కూడా 3 మంత్స్ బ్లడ్ షుగరు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కిడ్నీ కానీ లివర్ కానీ ఏ ఫంక్షన్స్ అన్నీ మొత్తం ఓవరాల్ బాడీ టెస్ట్ అయితే శాంపిల్స్కి ఇచ్చానన్నమాట. బట్ ఇక కాస్ట్ ఎంత అయినది ఆల్రెడీ ఇంకా నాకు తెలియదు, అవన్నీ మా ఆయన్నే చూసుకుంటారు కాబట్టి అడిగి చెప్తాను కాస్ట్ కూడా. ఎందుకంటే మీ దగ్గర ఆల్ బాడీ టెస్ట్ కాస్ట్ ఎంత ఉంది, మా దగ్గర ఎంత ఉంది అని చెప్పేసి కూడా తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇంకా వీడియో ఏంటంటే ఇంకా ఈ లాస్ట్ ఒక వీడియో నేను పోస్ట్ చేశాను కదండి, యూఎస్కి వెళ్తున్నాం అని చెప్పేసి. చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేశారు, మోటివేషన్ చేశారు, సపోర్ట్ చేశారు, మంచి మంచి కాంప్లిమెంట్స్ కామెంట్ చేశారు, మీకు తెలిసిన సలహాలు సూచనలు కూడా నాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్కి. శాంపిల్స్ అయితే ఇచ్చేసి వచ్చిన. ఈ మధ్య కాలంలో ఏంటంటే మొత్తము బాడీ అంతా పిండేసినట్టు, ఒకే దగ్గర ఇట్లా పిండినట్టు నొప్పి అన్నమాట. మొత్తం నెక్ పెయిన్ కానీ, అరికాళ్ళల్లో మంట, ఈ లెఫ్ట్ హ్యాండ్కి కూడా మంట, మళ్ళీ హెడేక్, మెడ నరాలు అంతా ఇటు రకరకాలుగా ఉంది. ఇంకా అందుకని ఒక్కొక్కసారి చక్కర వచ్చినట్టు అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం శాంపిల్స్ ఇచ్చి మనకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆల్ బాడీ టెస్ట్, ఈవెన్ కొలెస్ట్రాల్ కానీ, ఇప్పుడు 3 మంత్స్ షుగర్ కానీ, ఇక అన్నీ ఆల్ ఓవర్ మొత్తం కిడ్నీ లివర్ ఫంక్షన్ అన్నీ కూడా మొత్తానికి ఇంకా అన్నీ అయితే టెస్ట్లకి అయితే ఇచ్చినాం అనమాట. చూద్దాం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు రిపోర్ట్స్ ఇట్లాగే చేయించినప్పుడు అయితే విటమిన్ డి అండ్ B12 ఒకటి కొంచెము అవి లోపం అయితే అవి ఒకటి కొంచెం డెఫినెట్స్ తగ్గిందని చెప్పేసి అప్పుడు రిపోర్ట్స్లో వచ్చినాయి. బట్ ఇప్పుడైతే ఇంట్లో బయటనే విటమిన్ డి ఇంకా ఇప్పుడైతే అట్లాంటి బాధ లేదు. కానీ మరి ఏమో తెలియదు, కానీ రకరకాలుగా అస్సలు చేతన అవ్వట్లేదు. ఏంటంటే ఈ నెక్ పెయిన్, చేతులు లాగడము, కాళ్ళు లాగడము, అరికాళ్ళ మంట, ఏంటో రకరకాలుగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఎంతకన్నా మంచిది అని చెప్పేసి ఇంకా టెస్ట్ చేపిద్దాం, మనకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది. అది ఏది డౌట్ అంటే ఇక మన మైండ్లో నుంచి పోతుంది అన్నమాట. అంత ఈజీగా మనం ఏం హాస్పిటల్కి ఎక్కువ డబ్బులు నేను అస్సలే పెట్టాను, మెడిసిన్స్ అస్సలే వేసుకోను. బట్ అది ఈ మధ్యకాలం మీరు చూస్తూనే ఉన్నారు కదా, మెడ నొప్పికి ఇవి నరాలు, ఈ షోల్డర్ పెయిన్స్, ఇంకా అట్లాంటి ఇష్యూస్ కొంచెం ఎక్కువనే వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి చూద్దాం. తినకముందే శాంపిల్స్ ఇచ్చేసిన. ఇప్పుడు కొంచెం టీ తాగినాక, అంటే మనకు షుగర్ ఏం లేదు కాబట్టి, అంటే లేదు ఫుడ్ బిఫోర్ ఫుడ్ ఫాస్టింగ్ ఫుడ్ ఇస్తాం కాబట్టి అందులోనే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం టీ తాగుతాయి. ఇప్పుడు అస్సలు చేతన అవ్వట్లేదు, కష్టంగా ఉంది, ఏంటో ఏమో అట్లా ఉంది. ఇది నా ప్రజెంట్ ఉన్న నాకు హెల్త్ ఇష్యూ అయితే ఇదన్నమాట. ఇవన్నీ కొంచెం ఇంకా నెక్ పెయిన్ ఒకటి అస్సలు పోవట్లేదు, దానికి కూడా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మీకైతే ఫ్రైడే అండ్ సాటర్డే 2 రోజుల వీడియో, అండ్ సండే కూడా, ఈవెన్ సండే వీడియో కూడా 3 రోజుల వీడియో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నాకు ఇవన్నీ హెల్త్ ఇష్యూ ఉండి కూడా కొంచెం ఇక నయం చేయకపోతే ఇంట్లో ఎవరు చేస్తారు చెప్పండి. కంపల్సరీ నాకు ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని ఇవన్నీ చేయాలి. పైగా లక్కీగానికి స్నానం చేయించాలంటే లిటరల్లీ చెప్తున్నాను, నాకైతే ఏడుపు వస్తుంది. ఒక 1/2 అవర్ దానికే కేటాయించాలి. లక్కీకి స్నానం చేపిస్తే నేను స్నానం చేసినట్టు అయిపోతాను అన్నమాట. అంతలా ఉంటుంది. చిన్నపిల్లలు కాదు కదండి, మెయింటైన్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి. అయినా ముఖం పైన చిరునవ్వుతూ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే నేను డల్ అయిపోతే నా ఫ్యామిలీ అంతా డల్ అయిపోతుంది. వాళ్ళని చూసుకునేవారు ఎవరు చెప్పండి. ఈవెన్ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు రిలేటివ్స్లో ఎవరినైనా లక్కీని కాసేపు చూసుకోగలుగుతారా అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదండి, అప్పుడు అడుగుతాం కదా. అప్పుడు నిజానికి వాళ్ళు చెప్పే ఆన్సర్ని, వాళ్ళను నోటి నుంచి వచ్చే ఆన్సర్ విని లిటరల్లీ ఏడుపు వస్తుంది, గుండెలు బరువెక్కిపోతాయి, చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అడుగుతాము,
కానీ వాళ్ళు అలా అంటారన్నమాట. అలా అన్నప్పుడు నిజానికి చెప్తున్నాను కదండి, నేను ఇలా మాట్లాడుతుంటే నాకు కళ్ళెంబటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, మనకు పిల్లలున్నారు, దేవుడున్నాడు, ఏదో ఒక రోజు మనకు మంచి జరగకుండా ఉంటుందా అనే నమ్మకం తప్పితే ఇంకా మన తలరాత అలాంటిది. ఎవరిని నిందించి ఏం లాభం చెప్పండి. బట్ అది వాళ్ళకి మనం ఎంతో సహాయం చేస్తూ ఉంటాము అన్ని రకాలుగా. బట్ మనం అడిగే ఒక్క ఎప్పుడన్నా ఇలా అడుగుతాం, అది కూడా రెగ్యులర్ కాదు, సమ్ టైమ్స్ ఏదో స్పెషల్గా ఏదో లాంగ్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటి టైంలో అడిగినా కానీ అలా అంటూ ఉంటారు. బట్ మనసుకి చెప్తున్నాను కదండి, ఆ బాధ మాటల్లో చెప్పలేంది. బట్ ఏం చేస్తాం, అది ఫైనల్గా మనల్ని మనం కొంచెం మోటివేషన్ చేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి గట్టిగా ఒక ఊపిరి తీసుకొని మన పనులు మనం చేసుకుంటూ మూవ్ ఆన్ అయిపోవడం తప్పితే ఇంకేమి చేయలేము. బట్ అది ఏం చేస్తాం, ఉన్న దాంట్లో హ్యాపీనెస్ని వెతుక్కుంటాం, ఇంకా అంతే అన్నమాట. అంతే నేనైతే ఇప్పుడు అదే ఎక్కువ నమ్ముతాను. నేను ఎక్కడ డల్ అయిపోతానో, నా ఫ్యామిలీ ఎక్కడ ఓవరాల్గా కింద పడిపోతుంది అని చెప్పేసి ఎప్పుడు ఎంత బాధ ఉన్నా కానీ, మీ వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, నా ముఖం పైన చిరునవ్వుని అస్సలు పోనీయవను. అదే నా బలము. సో బలహీనత కూడా అదే. అందుకని చెప్పేసి నా బలాన్ని ఎప్పుడు పోగొట్టుకోనని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటాను. కానీ కొంతమంది మనం బలాన్ని కావాలని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కూడా ఒక స్టెప్ వెనకకి వెయ్యను. చాలా వరకు అయితే మొండిగానే ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. బట్ అది మొత్తానికి ఇక్కడ వచ్చేసి ఇంకా నా ఫ్రైడే రొటీన్ పూజ అయితే కంప్లీట్ చేసుకొని, నేను పూజ దీపం ముట్టించుకొని మా లక్కీ గాడికి కూడా మంచిగా అయితే ఇలా హారతి ఇచ్చేసి ఇంకా డైలీ రొటీన్ పూజ అయితే ఇవి సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను. నా డైలీ రొటీన్ పూజ అయితే సింపుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఏముంటుందంటే రొటీన్ పూజనే ఉంటుంది డైలీ రొటీన్. మనకు ప్రత్యేకంగా అంటూ అదేంటో కానీ ఫ్రైడే అంటే నాకు బేసిక్గా కొంచెం అన్ని డేల కంటే ఫ్రైడే అంటే నాకు కొంచెం అదొక రకమైన భక్తి అన్నమాట. ఫ్రైడే అంటే మనకు ఒక చిన్న పండగలానే ఉంటుంది. సో అది రొటీన్ పూజ కంప్లీట్ అయిపోయింది. ధీరజ్ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇంకా లక్కీ గారిని కూడా ఇలా మంచిగా షాంపూ వాష్ చేయించి లక్కీ రిలాక్స్ అవుతూ ఉంది. ఇంకా లక్కీకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హెయిర్ కూమ్ చేయాలి, ఫుడ్ పెట్టాలి, ఇంకా దాని కార్యక్రమాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇది మార్నింగ్ హడావిడి. చెప్పాను కదా, మా ఆయన ఎన్ని రకాల పువ్వులు తీసుకొచ్చిండో ఆ కవర్లకి వెళ్ళి తీస్తూ ఉంటే ఆ పువ్వులు వస్తూనే ఉన్నాయండి, రకరకాల పువ్వులు. అసలు ఎగ్జాక్ట్గా నాకు ఆ ఫ్లవర్స్ పేరు కూడా అంతగా తెలియదు, అంటే మీరు నమ్మండి. సో అది నేను మాట్లాడుతూనే ఉన్నా కదా, లక్కీ ఎలా వస్తుందో చూపిస్తా చూడండి. కిచెన్లో నేను కనిపిస్తే చాలు ఇక వచ్చేసి అడుగుతూనే ఉంటుంది. మూవీ చూస్తుంది. ఏమైంది చెప్పు. ఇది కిచెన్లోకి రావడము, ఇక్కడికి వచ్చి కూర్చోవడము, అది సర్దడము, ఇది సర్దడము. వద్దు వద్దు వద్దు, వస్తున్నా పడేకిగా వస్తున్నా. డైనింగ్ టేబుల్ పైన ఏది కనిపించినా సర్దడమే. అండ్ ఇంకా మా ఇంటి పైన జెండా ఎగిరిద్దామని చెప్పేసి అసలు ఎప్పటి నుంచో మా ప్లానింగ్ అన్నమాట. ఇల్లు కట్టినప్పటి నుంచే ప్లానింగ్. ఎందుకంటే ఇంకా ఒకటి చెప్పానండి, మా ఆయన ఇన్ని రోజులు ఏదో రకంగా ఏ పొలిటీషియన్లో అయినా కానీ ఇంకోటి ఏదో ఒక పదవిలో ఉండే ఈ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి లేడు. కాబట్టి ఇంకా మా ఆయన అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఈవెన్ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇవన్నీ చేసి వచ్చింది. కాబట్టి మా ఆయనకి ఎక్కడ కూడా ఏ లోటు రావద్దని చెప్పేసి మా ఆయన ముందు చూపుతోనే ఈ ప్లానింగ్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మనకుండా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, మనకు కోరికలు ఉంటాయి, వాటన్నిటిని నెరవేర్చుకోవాలి కదండి. పైగా మనకు భక్తి కూడా ఉండాలి. ఇవన్నీ వీటన్నిటితోని మొత్తం మిక్స్ చేసుకొని అయితే మా ఇంటి పైన జెండా ఎగిరేయాలని చెప్పేసి ఫస్ట్ టైం మేము చిన్నగా అయితే గద్దె కట్టించామన్నమాట. ఇలాగ ప్లానింగ్తోనే గద్దె కట్టించుకొని దానికి చిన్నగా ఒక వాటర్ పైపులు ఉంటాయి, సెప్టీ ట్యాంక్ పైప్ లాంటి పైపులు ఉంటాయి కదా, అప్పుడే ఆ పైప్ అందులో వేసి ఇలా చిన్నగా అయితే గద్దె కట్టించినాం అనమాట. కాకపోతే ఈ రాడ్కి కింద కొంచెం వెడల్పుగా రావడం వల్ల 2 ఇంచులు అది ఇది 2 ఈక్వల్ అయిపోయింది. అందుకని చిన్న ముక్క కట్ చేసి అందులో పర్ఫెక్ట్గా సరిపోయింది అదైతే. ఇంకా ఇది ఫైనల్గా అయితే దానికోసం వారం రోజుల నుంచి కష్టపడ్డాడు అనమాట. ఆ రాడ్కి వెల్డింగ్ చేయించడం కానీ, ప్లానింగ్ ఎలా చేయాలి ఏందని చెప్పేసి దాని వెనకాల పడి మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే చేయించిండు. ఆ రాడ్ చూపించిన విధానం చూసారా చేయించింది, అది కూడా క్రియేటివిటీగా ఎంత ఆలోచించి చేశారో చూడండి. ఇంకా దానికి రస్ట్ రాకుండా మొత్తానికి వైట్ కలర్ తీసుకొచ్చి ఆ పెయింట్ కూడా వేస్తున్నారనమాట. ఏదైనా కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకా అది చేసే వరకు అసలు వదిలిపెట్టామన్నమాట. అదే మా గోలు. ఇంకెవరిపైన వాళ్ళు పిలుస్తారో వీళ్ళు పిలుస్తారో, వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అంటారు అని అస్సలు ఆలోచించాము. మా మైండ్లో ఏది అనిపిస్తే అది చేస్తామన్నమాట. ఇప్పుడు ఎవరైనా కానీ 10 మంది మేము దాన్ని చూసి నేర్చుకొని చేస్తారు. ఏ విషయంలో అయినా కానీ
అదే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం అన్నమాట. వీళ్ళు మాకు చూసి చేస్తున్నారని చెప్పేసి. కానీ మాకు మోటివేషన్ లాగా తీసుకొని చేస్తున్నందుకు కూడా మాకు హ్యాపీగా అనిపిస్తది. ఈవెన్ ఇలాంటి పనులైనా కానీ, ఇప్పుడు నేను చేస్తా ఉంటే ఎంతమంది చేస్తున్నారు కనుక్కొని మీరు జెండా ఎగిరేశారు. మా ఇంటి పైన కూడా మాకు ఇలాంటి ప్లాన్ ఎందుకు రాలేదు, మేము కూడా ఇలాగే చేస్తామని అనడము. ఇవన్నీ చూస్తా ఉంటే ఒక రకంగా మనం వాళ్ళకి మోటివేషన్ లాగా ఉంటున్నందుకు నిజానికి హ్యాపీగా అనిపిస్తది. ఎప్పుడైనా కానీ మేము ఆలోచించే విధానం కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది. ఆ విషయంలో మేము ఎక్కడ తగ్గము. మాకు మేమే పోటీ అని చెప్పేసి అనిపిస్తా ఉంటది. సో, ఫైనల్‌గా అయితే ఆ రోజు రానే వచ్చిందనమాట. ఇంకిక్కడొచ్చేసి నా ఇద్దరు మరుదులు ఇంకా మాకు చెప్తున్నాను కదండీ! మా ఆయనకు ఒక లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ లాగా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఏ విషయంలో అయినా కానీ ఇలా ఒకరికొకరం తోడుగా ఉండి అన్ని పనులు చేసుకుంటామన్నమాట. ముగ్గురు గానీ ఏదైనా కానీ ఏ అకేషన్ అయినా కానీ, ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ, ఏవొచ్చినా కానీ ముగ్గురు కూడా ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండి ఇలా పనులు చేసుకుంటా ఉంటారు. ఈ విషయంలో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఏదైనా కానీ చెప్పాను, నేనెప్పుడో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మా ఊరి ఇది కాదు అయినా కానీ అన్నదమ్ముల్లా కలిసైతే అన్ని పనులు చేసుకుంటాం మేమైతే. ఆ విషయంలో అయితే నిజానికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. దేవుడికి థ్యాంక్స్ కూడా చెప్పాలనిపిస్తది. ఇక్కడొచ్చేసి ఇంకా మొత్తానికైతే రెడీ అయిపోయినాం ఫాస్ట్‌గా. ఇక్కడ కొంచెం ఇరుకిరుకుగా ఉంది కాబట్టి లక్కీగాని తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది అయితది. పైగా లక్కీని ఇబ్బంది పెట్టడం ఎందుకు, గాలి కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి లక్కీ ఆడ ఇంట్లో కింద కూర్చున్నాడు. ఇంకా ధీరజ్ ఏమో స్కూల్‌కెళ్ళిపోయిండనమాట. ఇంకిక్కడొచ్చేసి మా మరిది కూడా ఇంకా మా సోని వాళ్ళ స్కూల్లో, హాస్టల్‌లో ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మేము కొంచెం లేట్‌గానే చేసాము. ఎందుకంటే 9:30, 10కి వాళ్ళ పనులన్నీ చేసుకొని వచ్చినాక తర్వాత మా ఇంట్లో జెండా ఎగరేసామన్నమాట. మేము వాళ్ళొచ్చే వరకి మేము అన్నీ రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి ఉన్నాము. ఫస్ట్ టైం జెండా ఎగరేస్తున్నాం గదా! చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇంటికి ఎటు వెళ్ళినా ఏ సైడ్ నుంచైనా కానీ మా ఇల్లు కొంచెం హైట్‌లో ఉంటది. ఈవెన్ నిజామాబాద్‌కి వెళ్ళే వాళ్ళకైనా, కామారెడ్డికి నుంచి వచ్చే వాళ్ళకైనా అందరికీ ఎవరికైనా కానీ కొంచెం హైట్‌లో ఉంటది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లాగ్ గూడా ఇంటి పైన ఎంత లుక్‌గా కనిపిస్తుందంటే మామూలుగా చెప్పలేనసలు. ఆనందం గూడా మాటల్లో చెప్పలేము. ఇంకిక్కడొచ్చేసి తీరా అది అంతా కట్టేసిన తర్వాత మూడే కొంచెం అటు ఇటు అయిపోయిందన్నమాట. ఇంకేం చేసాము, మా మరిది పైకెక్కించి దాన్ని సెట్ చేశాడు. గాలికి కొంచెము అది అంత కంఫర్ట్‌గా అనిపించట్లేదన్నమాట. గాలి కొంచెం డిస్టర్బెన్స్‌గా అయింది. అండ్ ఇంకా వెంటనే ఇది కూడా మా మరిది పైకెక్కేసి ఇలా మొత్తం సెట్ చేశారన్నమాట. లిటరల్లీ చెప్తున్నాను. ఆ ముడి విప్పిన తర్వాత అవి ఒక్కటి కూడా కనిపించలేదు. ఆ థర్మాకోల్ బాల్స్ గానీ, ఆ చమ్కీలు గానీ కళ్ళకి ఇట్లా కనబడనన్నా కనబడలేదు. అంత గాలి ఎక్కువ విపరీతంగా ఉందన్నమాట. అసలు ఈ కళ్ళకి ఇట్లా చూద్దామన్నా కూడా కనబడలేదు. సో, ఫైనల్‌గా అయితే చూసారు కదండీ! 3 రంగుల మువ్వెన్నుల జెండా రెపరెపలాడుతా ఉంటే కళ్ళకి కానీ, మనసుకి కానీ ఎంత హాయిగా, ఎంత తృప్తిగా అనిపించిందో నాకైతే నిజానికి చెప్తున్నాను కదండీ! మా ఆయన కల నెరవేరిందని. అసలు ఇంకా కొంచెం జెండా ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఇంకా లుక్ మస్తు వస్తుండే అనిపించింది. కాకపోతే దానికి ఆర్డర్ ఇవ్వాలంట. ఇంకా ఇది షాప్‌లో ఇదే లాస్ట్ సైజ్ అంట. ఇంక అందుకని చెప్పేసి ఆ సైజు తీసుకొచ్చారు. మా సొన్నికి వీడియో తీయమంటే చూసారు కదండీ! కొంచెం వీడియో అయితే మీకు క్లమ్జీగా అటు ఇటు ఉంటది. అడ్జస్ట్ అవ్వండి. సో, అది మొత్తానికైతే కొబ్బరికాయ కొట్టేసినాం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఫోటోస్ ఏం లేవు పెద్దగా మన ఇంట్లో, ఇంకా ఫోటోస్ ఏం లేవు కాబట్టి ఉన్నంతలో ఏదో చిన్నగా నేనైతే ఒకటి నమ్ముతాను. మనసులో ఉండాలి ప్రేమ, భక్తి అన్నీ మనసులో ఉండాలి. ఫోటోలోనో మనం చేసే ఇంకో రాజువయ్యా మా రాజువయ్యా అని పాట పెట్టట. స్వీట్ అసలు ఆ చమ్కీలు ఎడిపోయినా ఒక్కడి కళ్ళకు కూడా కనబడలేదా నాకు. ఆ జెండాలు వేసినావా మనం? వాడేది వాస్తవం. మన జెండా ఇంకొంచెం పెద్ద ఉంటే లుక్ వస్తుంది.
ఓకే స్వీట్ సరుపాసులు ఓకే జెండా వస్తుందా? మొత్తానికైతే మా ఫ్లాగ్ హోస్టింగ్ సెలబ్రేషన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా తమ్ముడు అభిను వాళ్ళ ఫ్రెండ్ సౌరభ్ కూడా వచ్చిరన్నమాట. మొత్తానికైతే వాళ్ళకు కూడా జెండా ఎగిరించి కొన్ని ఫొటోస్ ఇలా అన్నీ చూపించాము. సో ఫైనల్గా నేను మా సున్ని అయితే ఇక్కడ స్టేడియంకి వచ్చినాం. మా ఇంటి పక్కనే స్టేడియం ఉంటుంది. అక్క మన బంజారా ట్రెడిషనల్ డ్రెస్సులు వచ్చినాయంట, ప్రోగ్రామ్ బాగుందంట, వెళ్దాం అక్క అని చెప్పేసి అన్నది. ఇంకా అందుకని చెప్పేసి వెంటనే ఇంకా అక్కడికి వెళ్ళాం. అండ్ ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా మన వీడియో యూజ్ కావచ్చు. ఇలాంటి వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పేసి పైగా ఇంకా చూద్దాము అసలు రేట్ ఎట్లా ఉంది, మేము కూడా తీసుకుందామని వెళ్ళామన్నమాట. మనకేమో పెద్దగా రేట్ చేయడం రాదు, బట్ చూసాము ఏముంది అయినా కానీ రేట్కి వచ్చి ఎక్కువనే అనిపించింది. బట్ వాళ్ళతో మాట్లాడితే మేబీ తక్కువ చేయొచ్చు, కానీ మేము ఏం అడగలేదు, జస్ట్ ర్యాండమ్గా అడిగాను అనమాట. ఎట్లున్నాయి, ఏం రేట్లు, ఎన్ని రోజులు అవుతుంది ఇవన్నీ చేయడానికి అని చెప్పేసి వాళ్ళతో చిన్న డిస్కషన్ అయితే చేశాను. బట్ మన ఫాలోవర్స్ అక్కడ కూడా చాలామంది కలిశారు, కొందరు సెల్ఫీలు తీసుకున్నారు. ఇంకా చెప్పద్దు ఇవన్నీ మాటల్లో. ఇంకా गेंडा फुलिया एक ड्रेस सारी सेट ఒక్కటి చేస్తే 20,000 అవుతుంది. బంజారా స్పెషల్ కాస్ట్లీ మంచిగా ఉంది. అన్ని వీళ్ళ దగ్గర దొరకని ఏమీ లేదు. ఏ టు జెడ్ లేడీస్కి సంబంధించి, జెంట్స్కి సంబంధించి. డాక్టర్ ఆర్ దేవేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్ టీవీ అభిజ్యోత్ కామారెడ్డి గారు, డాక్టర్ ఎం అప్పుడే ভালো అండ్ ఇంకా చూసారు కదండి, మొత్తానికైతే ఓవరాల్గా డ్రెస్ అవ్వడానికి, అంటే మా బంజారా డ్రెస్ ఓవరాల్గా అవ్వడానికి మినిమం 20,000 అవుతుందంట. ఇంక అందులో అన్నీ కావాల్సినవి అన్నీ వస్తాయంట. చూశాను, వర్క్ అయితే నీట్గా ఉంది, చాలా బాగుంది. కాకపోతే రేటే ఎక్కువైనట్టు అనిపించింది. అరౌండ్ 15,000 అయితే మొత్తం ఓవరాల్గా డ్రెస్ అవుతుంది అనుకున్నాను. బట్ మేబీ మాట్లాడితే వాళ్ళు కూడా చేస్తారేమో. బట్ ఏదైనా కానీ ఇవన్నీ కల్చర్ రాని వర్క్ చేసే వాళ్ళు ఎవరు దొరకరు కాబట్టి మా లాంటి వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ మన దగ్గర ఒక డ్రెస్ ఉంచుకున్నా కానీ ఎప్పుడైనా భావితరాలకు చూపించుకోవడానికో, వేసుకోవడానికో, అప్పుడప్పుడు ఏదైనా అకేషన్స్కో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకున్నాను. బట్ తీసుకుంటాను నేను కూడా త్వరలో ఒక మంచి డ్రెస్ అయితే తీసుకొని ఓవరాల్గా డ్రెస్ అంతా రెడీ చేసుకుంటాను. ఇంక ఇక్కడ చేసి చిన్నగా వాళ్ళతో అంటే ఇంటర్వ్యూ లాగా చేశానన్నమాట. మీకు ఈ డ్రెస్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అండ్ మీరిద్దరు ఏమవుతారు, ఏ ఊరు ఏంటి అని చెప్పేసి డిస్కషన్ చేశాను. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే తాడవాయి సైడు, ఇక్కడ లింగంపేట కామారెడ్డి, నియర్ కామారెడ్డి అని చెప్పేసి అన్నారు. మీరిద్దరు ఏమవుతారంటే మేమిద్దరు తోటి కోడళ్ళం అవుతామని చెప్పేసి అంటున్నాను. మేము ఇవన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాము, ఇవన్నీ డ్రెస్సులు తీసుకొని పోతూ ఉంటామని చెప్పేసి ఇంకా అంతా ఓవరాల్గా డిస్కషన్ చెప్పి నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారన్నమాట ఇద్దరు కూడాను. బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే వాళ్ళతో ఇట్లా కాన్వర్జేషన్ చేస్తూ ఉంటే కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలాంటి స్టాల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ ఈవెన్ మెడికల్ అయినా, ఫిషరీస్ అయినా, ఇవన్నీ ఏవేవో ఉన్నాయి. ఇంకా మేమేం పెద్దగా చూడలేదు. ఫుడ్ అయినా కానీ ఇలాంటి స్టాల్స్ అన్నీ ఉన్నాయి. బట్ స్పెషల్లీ మేము ఈ స్టాల్ చూడడానికే వెళ్ళాలని అనుకున్నాము. బట్ మొత్తానికైతే ఇది చాలా రోజుల తర్వాత ఊర్లో వాళ్ళని కలిసి ఇట్లా మాట్లాడతాము, అలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క ఐటెంకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రైస్ పడుతుంది ఏంటని చెప్పేసి, అది అంతా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, మీ బిజినెస్ ఎలా ఉందని చెప్పేసి అంతా కూడా డిస్కషన్ చేసేసి మేము చిన్నగా వాళ్ళతో ఒక ఫోటో తీసుకున్నాము. ఎవరికన్నా కావాలంటే కూడా వాళ్ళ నంబర్ కూడా తీసుకొచ్చిన అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ నంబర్ కూడా తీసుకొచ్చిన నేను.
ఇంకా అది మొత్తానికైతే కొంచెం వాళ్ళతో ఫోటో దిగుదాము గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాం అన్నమాట. వాళ్ళు కూడా హ్యాపీ, మేము కూడా హ్యాపీ, చుట్టూ మొత్తం మన ఫాలోవర్స్ కూడా చూస్తున్నారు, వాళ్ళు హ్యాపీ. బట్ అది మొత్తానికైతే స్టేడియంలో ఇంటి పక్కనే, కానీ అసలు నేను వెళ్ళాలని అనుకోలేదు. ఇలా డ్రెస్ వచ్చిందంటే సర్లే వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ అయితే మా సున్ని వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఆమెకి అవార్డు వచ్చిందనమాట. తను ట్రీట్ ఇచ్చింది అక్కడ తినేసి. నెక్స్ట్ అయితే మా సరుప వాళ్ళ ఇంటికి వస్తే సరుప దగ్గర కూడా ఇదే డ్రెస్ కనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి సరుపని కూడా ఈ డ్రెస్ వేసుకొని చిన్నగా అయితే ఫోటోలు దిగాము. మా సరుప కూడా ఫ్లాగ్ హోస్టింగ్ ఎందుకు రాలేదంటే కొంచెం తనకు పని ఉంది అని చెప్పేసి తను రాలేదన్నమాట. అందుకని వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఓవరాల్గా అయితే ఇంటికి వచ్చేసినాయి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏముంది, మన రొటీన్ ప్రపంచం అన్నమాట. ఇంకా లక్కీగడ్ అయితే వాళ్ళ నాన్న తినిపించేసి లక్కీ రిలాక్స్ అవుతుంది. ధీరజ్ కూడా స్కూల్ నుంచి వచ్చేసి వాడు కూడా ఇంకా లంచ్ కంప్లీట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా లక్కీకేమో మా ఆయన తినిపించేసిండు. ఇక నా ఫేస్ అయితే మొత్తం ఇంకా అలాగా ఇంకా స్టేడియంకి వెళ్ళి అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్ళి మా సుని వాళ్ళ ఫ్రెండ్ ట్రీట్ ఇచ్చింది. రానని చెప్పినా కానీ అస్సలు వదిలిపెట్టలేదు. అక్క రాక ఎప్పుడు కలవం కదా అని చెప్పేసి అన్నది. ఇంకా అందుకని అప్పుడు మా ఆయన ఫోన్ చేసి అడిగాను, ఇలా అంటున్నారు మరి వెళ్ళనా వద్దా అని చెప్పేసి మా ఆయన పర్మిషన్ తీసుకొనే వెళ్ళాను. ఇంకా తినేసి అట్లా మా సరుప దగ్గరికి వెళ్ళేసి కానీ వెళ్ళినందుకు ఒకనందుకు మంచిగానే అయింది. నాకైతే ఈ బంజారా డ్రెస్ ఓవరాల్ సెటప్ అంతా దొరికింది మా సరుప దగ్గర. సో ఫైనల్గా ఇది మరి అమెరికా గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేశాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.